జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 9 గంటలకు పైగా ఇక్కడ ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ₹1 కోటి చేతులు మారినట్లు తెలిసింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు ఐటీ అధికారులు. 2019లో భూ నిర్వాసితుల పరిహారం పంపిణీలో అప్పటి రెవెన్యూ కీలక అధికారి సిబ్బంది ప్రైవేట్ ట్యాక్స్ కన్సల్టెంట్ చేతివాటం ప్రదర్శించారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో పలు ప్రాంతాల రైతులు సాగు భూములను కోల్పోయారు. భూ నిర్వాసితులకు పరిహారంతో పాటు వడ్డీ కూడా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 300 మంది రైతులకు పరిహారం మంజూరు కాగా ఇందులో 100 మంది రైతులకు పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. అప్పటి ఆర్డీఓ కార్యాలయంలో కీలక అధికారితో పాటు మరో 2 ఉద్యోగులు, ఓ ప్రైవేట్ ట్యాక్స్ కన్సల్టెంట్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం అందింది.